హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వీరందరి ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. 25,000 రూపాయలు ఖాతాల్లో జమ అయ్యాయి. మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అనేది జమ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క రాష్ట్రంలో దాదాపుగా 11 జిల్లాలకు సంబంధించి వరద ప్రభావిత ప్రాంతాలు అయితే ఉన్నాయండి. సో వరద కారణంగా చాలామంది ప్రజలు ఇల్లు కోల్పోయారు, అలాగే వాహనాలు కోల్పోయారు, వారికి ఉన్నటువంటి పాడి కోల్పోయారు. చాలామంది అయితే రైతులు మొత్తానికి సంబంధించి రైతులు పంటలు వేసిన రైతులందరూ కూడా ఎంతగానో అల్లాడిపోతున్నారు కదా. సో దీనికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు వీరి ఖాతాల్లో అయితే డబ్బులు జమ చేస్తామని చెప్పారు కదా. అయితే చెప్పిన విధంగానే ఈరోజు వారి ఖాతాల్లో దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా విడుదల చేశారు. ఒకసారి చూసుకున్నట్లయితే ఖాతాల్లో 25,000 రూపాయలు జమ. వరద బాధితుల అకౌంట్లలో ప్రభుత్వం ఆర్థిక సాయం జమ చేసింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో పలువురు బాధితులకు సీఎం చంద్రబాబు చెక్కులను అందించారు. మిగిలిన వారికి సుమారు 4 లక్షల మందికి ఖాతాల్లో జమ చేశారు. ఇల్లు పూర్తిగా మునిగిన వారికి 25,000 రూపాయలు, మొదటి ఆపై అంతస్తులో ఉండేవారికి 10,000, దుకాణాలు, తోపుడు బండ్లు, వాహనాలు, పశువులు, పంట నష్టపోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అయితే అందించింది అని ఇక్కడ మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో మనకు ఎవరైతే పూర్తిగా ఇల్లు నష్టపోయి ఉంటారో అలాంటి వాళ్ళకి 25,000 రూపాయలు అయితే జమ చేశారు. అలాగే మొదటి ఆపై అంతస్తులో ఉండే వాళ్ళకి 10,000 జమ చేయడం జరిగింది. ఎవరైతే వాహనాలు, తోపుడు బండ్లు, దుకాణాలు, పశువులు కోల్పోయి ఉన్నారో వాళ్ళకి కూడా జమ చేశారు. అలాగే రైతులకు సంబంధించి ఎవరైతే పంట నష్టపోయి ఉంటారో అలాంటి రైతులకు సంబంధించి కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు డబ్బులు జమ చేయడం జరిగింది. దాదాపుగా మనకు 1,15,000 సెక్టార్లలో పంట నష్ట పరిహారం అయితే జరిగిందండి. సో పంట అనేది కోల్పోవడం జరిగింది. సో మొత్తంగా 1,86,156 మంది రైతులు పంట అనేది నష్టపోవడం జరిగింది. సో కొంతమందికి అయితే మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెక్కుల రూపంలో అయితే ఆయన పంపిణీ చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో పలువురు బాధితులకు ఇచ్చారు. అలాగే మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారైతే వాళ్ళ యొక్క ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగిందండి. దాదాపుగా 278.46 కోట్ల రూపాయలు అయితే విడుదల చేసినట్లు తెలుస్తోంది. సో ఫ్రెండ్స్, మన యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పంటకు సంబంధించి వాళ్ళ పంట ఏదైతే ఉందో ఆ పంటకు సంబంధించి ఎకరానికి 10,000 రూపాయలు అయితే జమ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.